భవితా సెంటర్ ఆధ్వర్యంలో కిషన్ నగర్ గ్రామంలో ఫిజియోథెరపీని ప్రతి వారం అంటే సోమ మరియు బుధవారాలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఫిజియోథెరపీ క్యాంప్ని తల్లిదండ్రులు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈ యొక్క ఉచిత ఫిజియోథెరపీ క్యాంపును నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులకు కేవలం ఫిజియోథెరపీ ఒక స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చే థెరపిస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా విద్యార్థులకి స్పీచ్ థెరపీ కూడా ఇక్కడ ఐఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా విద్యార్థులకు కావాల్సినటువంటి ఎస్కాట్ అలవెన్స్ కానీ మరియు వారికి కావాల్సినటువంటి పరికరాలు, దివ్యాంగులకు సంబంధించిన పరికరాలు అలింకో సంస్థ ఆధ్వర్యంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుని పిల్లలను ప్రతి వారం ప్రతి సోమ మరియు బుధవారాల్లో ఈ యొక్క ఫిజియోథెరపీ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాశాఖ తరఫున కోరుతున్నాం. ఫిజియోథెరపీ సర్వీస్ సోమవారం ఇంకా గురువారం రోజు జరుగుతుంది. సో పిల్లలకి సిపి కానీ సెరిబ్రల్ పాలసీ, మెంటల్ రిటర్డ్ వాళ్ళకి, సరిగ్గా నడవలేని వాళ్ళకి ఇక్కడ ఫిజియోథెరపీ జరుగుతుంది. అన్ని రకాల ట్రీట్మెంట్ లైక్ ప్యాసివ్ మూమెంట్స్ కానీ స్ట్రెచింగ్, స్ట్రెంథనింగ్స్, గేట్ ట్రైనింగ్ వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇక్కడ చేయడం జరుగుతుంది. సో యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. పాల్గొండ మండలానికి సంబంధించినటువంటి ఈ యొక్క భవితా కేంద్రంలో ఫిజియోథెరపీ వారానికి 2 సార్లు జరగడం జరుగుతుంది. ఈ యొక్క ఫిజియోథెరపీని మన మండలంలో ఉన్నటువంటి దివ్యాంగుల పిల్లలైనటువంటి మన చదువుకునేటువంటి పిల్లలు కావచ్చు, ఇంటి దగ్గర ఉండే పిల్లలు కావచ్చు, వాళ్ళు ఈ యొక్క సర్వీసెస్ని సద్వినియోగం చేసుకోవాలి. దీనివల్ల వాళ్ళకు ఫ్యూచర్లో వాళ్ళకు అంటే నడవడం కానీ లేకపోతే మంచి స్ట్రెచ్చింగ్ కానీ అవన్నీ పెంపొందడం జరుగుతుంది. అందుకే ఇట్లాంటి అవకాశాన్ని మన వైద్య కేంద్రమైనటువంటి కిషన్ నగర్లో ఉన్నటువంటి పాల్గొండ వైద్య కేంద్రాన్ని సందర్శించి ఉపయోగించుకోవాలని కోరుతున్నాను.